సీఎం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేసేందుకు స్కెచ్ వేస్తున్నారా? రిజర్వేషన్ల పెంపు లేకుండానే రేవంత్ రెడ్డి సర్కార్ పల్లె సంబరానికి సిద్ధమవుతుందా? బీసీకు 42% రిజర్వేషన్ల పెంపు బిల్లు పెండింగ్ లో ఉండగా ఎన్నికలు సాధ్యమా? అసెంబ్లీ తీర్మానాన్ని మోదీకి పంపిన రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకువెళ్లడం లేదు? త్వరలో పల్లె నగర పట్టణ సమరం మొదలవుతుంది అనే ఫీలర్లు వదలడం వెనుక పొలిటికల్ ఫీడ్బ్యాక్ తీసుకునేందుకా, లేదంటే పాత రిజర్వేషన్లు కొనసాగించుకేందుకే రెడ్డి గారి సర్కార్ నిర్ణయం తీసుకుని బీసీల పుట్టి ముంచనుందా? మరోవైపు కేంద్రం నుంచి బిల్లు ఆమోదంపై రేవంత్ రెడ్డికి ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయా? మరి కాదంటే తమిళనాడు పెండింగ్ బిల్లుల ఇష్యూలో సుప్రీం ఇచ్చిన తీర్పును తెలంగాణకు అన్వయించుకునే అవకాశం ఏమైనా ఉందా? ఆ సాహసం రేవంత్ చేస్తారా? కేంద్రం అంతవరకు తెచ్చుకుంటుందా? కాంగ్రెస్ అంటేనే రెడ్ల సర్కార్ అనే విమర్శ రాజకీయాలు కొద్దో గొప్పో తెలిసిన బీసీల మనసులోని మాట. అయితే బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ శాసన మండలి ఆమోదించడంతో బలహీన వర్గాల్లో రేవంత్ రెడ్డిపై కొంచెం సాఫ్ట్ కార్నర్ వచ్చింది. బిల్లుకు చట్టబద్ధత రావాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి. రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంటే రాష్ట్రపతి ఆమోదం అవసరం. అయితే ఆ ప్రాసెస్ ఇంకా మొదలు కాకుండానే జూలైలో తెలంగాణ పల్లెలు, పట్టణాల్లో స్థానిక సమరానికి ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు మీడియాలో లీకులు వస్తుండడంపై బీసీలో ఆందోళన మొదలవుతోంది. కులగణన 1కి 2 సార్లు జరిగి అసెంబ్లీ ఆమోదం తెలిపి కూడా ప్రాక్టికల్గా ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు జరక్కపోవడం అంటే సర్కారు మదిలో మధ్యతరగతి సామాజిక వర్గాలను రాజకీయంగా తొక్కిపడేయాలనే ఆలోచన ఉన్నట్లు బీసీలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. 73, 74వ రాజ్యాంగ సవరణలు స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు తప్పనిసరి అని చెబుతున్నాయి. 29 అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలకు అప్పగించాలని రాజ్యాంగం ఆదేశిస్తోంది. ఎన్నికల నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వ చేతిలో పని. ఇంటెలిజెన్స్ రిపోర్టులు పొలిటికల్గా రాష్ట్ర ప్రభుత్వాలకు గడ్డుకాలం ఉంటే ఎన్నికలు ఎన్నాళ్లైనా వాయిదా పడడం ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి 10 ఏళ్ల పైబడి తెలంగాణలోనూ చూస్తున్నాం. ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటేనే ఏమాత్రం ఖాతరు చేయని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలనలో వారి ఇష్టారాజ్యానికి హద్దు ఉండదనేది లోకల్ బాడీస్లో అనుభవమున్న నేతలు బహిర్గతంగా చెప్పుకునే మాట. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిసారి బీసీ రిజర్వేషన్ల అంశం ఎన్నికలకు ప్రతిబంధకంగానే ఉంటుంది. ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లు తగ్గించడం లేదంటే పెంచడంపై అనుకూల ప్రతికూల వర్గాలు కోర్టు మెట్లు ఎక్కడం సర్వసాధారణమైపోయింది. కులగణన చేసి 42% రిజర్వేషన్లు అమలుతోనే స్థానిక సమరానికి వెళ్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్ల పెంపును పట్టించుకోకపోవడంతో స్వయంగా రాహుల్ గాంధీ చొరవ తీసుకుని అసెంబ్లీలో బిల్లు పెట్టేలా ఆదేశాలు ఇచ్చారనేది కాంగ్రెస్లో ఆఫ్ ది రికార్డ్ టాక్ వినిపిస్తుండగా విపక్షాలు ఆన్ రికార్డు విమర్శలు చేస్తున్నాయి. ఆరోపణలు విమర్శలకు తగ్గట్లే ఇప్పుడు రిజర్వేషన్ల పెంపు లేకుండా ఎన్నికలకు వెళ్తే రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్పై బీసీలో నమ్మకం పోతుందనేది పొలిటికల్ టాక్. ఎమ్మెల్యేల పదవులు చూసినా, స్థానిక పదవులు చూసినా రాజకీయాల్లో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అగ్రవర్ణాల ఆధిపత్యమే ఉంటుంది. బీసీలకు చట్టబద్ధ రిజర్వేషన్లు లేకుండా అగ్రవర్ణ ఎత్తుగడలను చిత్తు చేయడం బలహీన వర్గాలతో కాని పని. కేంద్రం నుంచి వచ్చే నిధులు పోతున్నాయనే నెపంతో పాత చట్టం, పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోయే ప్లాన్లో రాష్ట్ర పాలకవర్గం ఉన్నట్లు బీసీ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రిజర్వేషన్లు పెంపు లేకుండా ఎన్నికలకు వెళ్తే అగ్రవర్ణాలు స్థానిక సమరంలో మరో టర్మ్ ఎంజాయ్ చేయవచ్చనేది అసలు రహస్యం. తెలంగాణ చట్టసభలైన అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇంకా ఎందుకు ఆమోదం పొందడం లేదు అనేది బిగ్ క్వశ్చన్. గవర్నర్ నుంచి రాష్ట్రపతి కార్యాలయానికి చేరిన బిల్లు చట్టం ఎప్పుడు అవుతుందనేది బీసీల మదిలో మెదులుతున్న ప్రశ్న. నిర్ణీత సమయంలోగా చట్టసభలు పంపే బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి నిర్ణీత సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. మరోవైపు బీసీ రిజర్వేషన్ల బిల్లు రాజ్యాంగ సవరణ లేకుండా ఆమోదించి ప్రభుత్వం చట్టం చేసినా ఎన్నికలకు వెళ్లినా కోర్టులు కొట్టివేస్తాయనే టాక్ ఉంది. రిజర్వేషన్లు 50% దాటరాదని సుప్రీంకోర్టు ఆర్డర్ బ్రేక్ చేసినట్లయితే ఏ చట్టం నిలబడదు అనేది కొందరి వాదన. మరోవైపు సామాజిక సర్వే ప్రకారం ఖచ్చితమైన ఎంపిరికల్ డాటా ఆధారంగా ఆయా వర్గాల ప్రాతినిధ్యానికి తగ్గట్లు రిజర్వేషన్లు పెంచుకోవచ్చని, ఆ మేరకు సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్నాయని బీసీల వాదన.
బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి నిర్ణయం ఎలా ఉండనుందనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ శాసనసభ చేసిన 42% బీసీ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయకుండా ఉండాలంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష కిందకు రాకుండా ఉండేందుకు 9వ షెడ్యూల్ ఉపయోగపడుతుందనే భావన ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కీలకంగా కానుంది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భిన్నంగా ఉన్న ఏ చట్టమైనా రాజ్యాంగ సవరణనైనా సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయవచ్చనేది బేసిక్ స్ట్రక్చర్ థియరీ చెప్పే సూత్రం.